అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్లో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్ కొట్టారా? ఈ నిర్ణయం కాంగ్రెస్కు గేమ్ చేంజర్గా మారబోతుందా? ఇక ముస్లిం మైనారిటీల ఓట్లు గంప గుర్తుగా చెయ్యి గుర్తుకే పడబోతున్నాయా? జూబ్లీహిల్స్లో రాజకీయ సమీకరణాలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా మారాయా? వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరంలో కాంగ్రెస్ కదం తొక్కుతోంది. జూబ్లీహిల్స్లో రంగంలోకి దిగిన తొలి రోజే మొదటి అడుగులోనే సినీ వర్గాలను తన వైపు తిప్పుకున్న సీఎం రేవంత్ రెండో రోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న నిర్ణయం. ఈ ఒక్క డెసిషన్ కాంగ్రెస్ కు గేమ్ చేంజర్ అన్న వాదన వినబడుతుంది. మహేష్ బాబు సినిమాలో ఎవరు ఎప్పుడొచ్చారనేది కాదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అనే డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల నుంచి కూడా అదే మాట వినబడుతుంది. అజారుద్దీన్ కు మినిస్ట్రీ ఇవ్వడం ద్వారా జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ మాస్టర్ స్ట్రోక్ కొట్టారన్న చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ 1,20,000కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయని తెలుస్తుంది. అంటే మొత్తంగా ఓట్లలో 32 నుంచి 34% ఓట్లు మైనారిటీలవే. ఒక రకంగా చెప్పాలంటే విజేత ఎవరో డిసైడ్ చేసే ఓట్లువి. అందుకే జూబ్లీహిల్స్ లో మైనారిటీలు ఎక్కడ మొగ్గు చూపితే వారే విజేతగా నిలుస్తారనేది చెప్తుంటారు. అలా ఈసారి మైనారిటీ ఓట్ బ్యాంక్ పై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఎంఐఎం కూడా హస్తం పార్టీకే జై కొట్టింది. సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ కున్న మంచి పేరు, రేవంత్ పాలన, ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవన్నీ హస్తం పార్టీకి అనుకూల అంశాలుగా మారాయి. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికెళ్లినా జనమంతా కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. జూబ్లీహిల్స్ లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హస్తం పార్టీ జెండానే కనబడుతుంది. ఈ తరుణంలో గెలిచేశామనే ఫీలింగ్ లో ఉండిపోకుండా భారీ మెజార్టీయే లక్ష్యంగా సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్ పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఒక దశలో బీఆర్ఎస్ అభ్యర్థికి ముచ్చెమటలు పట్టించారు. అలా అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ లో గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని సరైన సమయంలో సరైన నిర్ణయం సీఎం రేవంత్ తీసుకున్నారన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా ఆయనకు మినిస్ట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా మైనార్టీలను కాంగ్రెస్ తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లే వాదన వినబడుతుంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారట. కానీ దానికి సరైన సమయం కోసం ఆయన వేచి చూస్తున్నట్లుగా టాక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతో కీలక తరుణంలో కేబినెట్ లోకి అజర్ ను తీసుకోవడానికి ఇదే సరైన తరుణమని భావించినట్టుగా తెలుస్తుంది. కేబినెట్ లో మైనార్టీలు లేరన్న విమర్శలకు ఈ నిర్ణయంతో ఇక ఫుల్ స్టాప్ పడినట్లేనన్న వాదన వినబడుతుంది. జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలే మారిపోయాయని చెప్తున్నారు. అజారుద్దీన్ కు మినిస్ట్రీ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఒక్కసారిగా మైలేజ్ పెరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా మైనార్టీలంతా ఏకోన్ముఖంగా చెయ్యి గుర్తుకే సపోర్ట్ చేస్తున్నట్లుగా టాక్. మైనార్టీలో కనీసం 80% ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ కు విజయం నల్లేరుపై నడకే. ఈ అంచనాల నేపథ్యంలో అటు కారుకు ఇటు పువ్వుకు అందనంత ఎత్తులో చెయ్యి గుర్తు ఉందన్న టాక్ నడుస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడం, మైనార్టీలతో మంచి సంబంధాలు, సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అందుతున్న ప్రోత్సాహం ఇవన్నీ హస్తం పార్టీకి సానుకూల అంశాలని చెప్పవచ్చు. మొత్తంగా జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైపోయిందని, తేలాల్సింది మెజారిటీయేనని చెప్తున్నారు. మరి మెజారిటీ ఎంత అనేది వేచి చూడాలి.